హాయ్ హలో నమస్తే. నేను మీ సహోదర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం గురించి. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్కి దగ్గరలో కల్పగురు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. సుమారు 11వ శతాబ్దం నాటి ఆలయం ఇది. కాకతీయ పాలకుల కాలం నాటిది. ఈ ఆలయ సముదాయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనే మరో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అందుకే దీనిని త్రికుట ఆలయం అని పిలుస్తారు. ఇది ఆలయం ఎంట్రెన్స్లో మనకు కనిపించే నంది అన్నమాట. ఈ చుట్టుపక్కల కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. బయట ఎంత ఎండగా ఉన్నా కూడా ఇక్కడ లోపల కూర్చుంటే చాలా చల్లగా ఉంటుందని చెప్తున్నారు. ఆ విధంగా ఈ ఆలయాలను అనేది నిర్మించారనమాట, అలాంటి ఒక రాతితోని. ఇది టెంపుల్ యొక్క బయట నుంచి ఈ వ్యూస్ కంప్లీట్గా 3 దేవాలయాలు ఇందులో కలిసిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. గర్భాలయం యొక్క దక్షిణ భాగంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కనిపిస్తుండగా, గర్భాలయం యొక్క ఉత్తర భాగంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ విగ్రహం టెంపుల్ బయట ఇలాగే చాలా సంవత్సరాల నుంచి ఉందంట. పురాణాల ప్రకారం ఈ ఆలయం పవిత్ర కాశీ నుండి వచ్చే నీటి ప్రవాహంపై నిర్మించబడింది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోని గర్భాలయంలో మీరు ఒక నాణెం గనక వేసినట్టయితే నీటిలో నాణం పడే శబ్దం లాంటి శబ్దం మనకు వినిపిస్తుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గర్భాలయానికి పశ్చిమాన ఉంటుంది. ఈ ఆలయం వాస్తుశిల్పం మరియు నిర్మాణ శైలి పరంగా వరంగల్లోని 1000 స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది. రండి ఒకసారి గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాం. ఇది గర్భగుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. దీనికి దక్షిణ భాగంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కనిపిస్తుంది అండ్ ఉత్తర భాగంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తుందండి. అది మీకు నేను చూపిస్తాను. చూడండి, ప్రతి నెల మహాశివరాత్రి లేదా సోమవారం రోజుల మనకి శివపార్వతుల కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారండి. చూడండి, చాలా పురాతనమైన టెంపుల్, చాలా అద్భుతంగా నిర్మించారు. యాక్చువల్గా 11వ శతాబ్దం నాటి విజువల్స్ అండి. ఇది చూడండి, దక్షిణ భాగంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం అండి. గర్భగుడిలో ఉంది, మీకు కనిపిస్తుంది. మళ్ళీ చూపిస్తాను. నేను గర్భగుడిలోకి వెళ్ళి కూడా వీడియో తీశాను పర్మిషన్ తీసుకొని. అండ్ ఇది మనకు నంది కూడా ఉంటుందండి దీని ముందు. అండ్ పూర్వం నిర్మించబడిన శిల్ప వాస్తుకళ మనకు కనిపిస్తుంది. అండ్ బయట ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది, నారద శివులే. అండ్ ఇదండి లోపల మనకు దక్షిణ భాగంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం. అండ్ అదేవిధంగా మనం బయటకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ గణపతి కూడా దర్శనమిస్తారు. అండ్ ఇది మరొక గర్భగుడిలోని దేవాలయం అండి. ఈ గర్భగుడి మనకి పశ్చిమాన ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి. చూడండి, లోపల అనంత పద్మనాభ స్వామి వారు శేషతల్పంపై పడుకున్న విజువల్స్ అనేది మనం చూడొచ్చు. ఇది టెంపుల్కి ఉత్తర భాగంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అండి. గర్భగుడిలోని విజువల్స్ లోపల నుంచి చూపిస్తాను, చూడండి క్లారిటీగా. ఇది కంప్లీట్ గర్భగుడిలోని వీడియో అండి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక పురాతన పాత బావి అనేది మనకు కనిపిస్తుందండి. చాలా అంటే చాలా లోతుగా ఉంది. అంతకుముందు దీన్ని గుండంలాగా వాడేవాళ్ళంట. దీనిలో స్నానం చేసి దర్శనానికి అనేది వెళ్ళేవారు. సో ఇదండి వీడియో. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.